హాయ్ హలో నమస్తే, నేను మీ మాధవి. వెల్కమ్ టు భారతీయ రుచులు. ఈరోజు రేపు గుమ్మడి వడియాలకండి. ఈరోజు గుమ్మడి ముక్కల కోయిని చూపిస్తానండి. రేపు వడియాలు పడతాం. ఇదిగోనండి, మనం గుమ్మడికాయ పట్టి వడియాలకి ఈ కాయ తీసుకున్నాను. ఈ సైజు కాయకి మనం ముక్కలు కోసండి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, ఇలా వాష్ చేసుకోవాలి. కాయని శుభ్రంగా కడిగేసుకుని రెడీ చేసుకోవాలి. మనం ఇది ముక్కల కోసం చూపిస్తాం. ఇదిగోండి, ఇలా ఇంత సన్న పీస్ కోసుకోవాలి. ఇలా కోస్తే మనకి వడియం చక్కగా ఇలా పడుతుంది. పెద్ద ముక్క కోస్తే కొంచెం బొమ్మని విడిపోతుంది పట్టేటప్పుడు. చిన్నదైతే సరిగ్గా సైజు సరిపోతుంది. మనకి వడియం కూడా అందంగా ఉంటుందండి. ఈ బొరుగు ఉంటుంది కదండి, ఇది కూడా కోసేసుకోవాలి. మనం గింజలు ఉన్నాయని పడేయద్దండి. ఇదే కొంచెం మనకి వడియానికి పట్టిస్తుంది. పిండిలోని ఇది కొంచెం కలుస్తుంది. మొక్క విడిపోకుండా వడియం విడిపోకుండా ఉంటుందండి చేస్తే. ఇదిగోనండి, ఈ సైజు ఇలా కోయండి. ఈరోజు మనం ఇది మొత్తం కాయ అంతా ఈ సైజు ఇలా కోసేసుకునండి. మనం మూట కట్టేసి ఈ మొక్కలన్నీ మూట కట్టి బరువు పెట్టండి. మార్నింగ్ మనం చూసుకోవచ్చు. మనం వడియాలు పట్టే టైంకి తీయొచ్చు. ఈ ఒక కాయకండి తౌడు పప్పు, మినపప్పు, పొట్టుపప్పు నానబెట్టండి. మన అవసరాన్ని బట్టి తౌడు నానబెట్టండి. ఎంత అవసరం అయితే అంత కలుపుకుందామండి వడియాల్లోని. పెద్దకాయ అయితే తౌడుపప్పు పట్టేస్తుందండి. చిన్నకాయ అయితే కొంచెం తగ్గుతుంది. కాకపోతే మనం పొట్టు అయ్యి తీస్తాం కాబట్టి మనం చూసుకునండి చేద్దాం. అందుకని తౌడుపప్పు నానబెట్టేయండి. నైట్ పడుకునేటప్పుడు నైట్ నానబెడతాయండి. ఈ కాయకి సరిపోతుంది. ఛానల్ పెట్టిన తర్వాత అండి, ఇదే ఫస్ట్ వడియాలు పట్టడం. నేను ఒక్కో రకం చూపిస్తానండి. ఫస్ట్ 3 గుమ్మడి వడియాలు చూపించిన తర్వాత తర్వాత చూపిస్తాను. చాలా హెల్త్కి మంచిదండి బూడిద గుమ్మడికాయ. లేత గుమ్మడికాయ అయితే మనం జ్యూస్ చేసుకుని తాగొచ్చండి. మామూలుగా స్వీట్స్ చేసుకుంటారు, హల్వా చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారండి. ఇది నేను ఛానల్ ఈ మధ్యనే పెట్టాను కదండి, అప్పటికే కాయలు తయారైపోయినాయి. మళ్ళీ వచ్చిన తర్వాత సీజన్లో మీకు హల్వా అన్నీ చూపిస్తాను. ఈ వడియాలు చూపిస్తానండి రేపటికి. ఇదిగోనండి, ఒక కాయకి మొక్కలు వచ్చినాయి. ఇవి మనం మూట కట్టేసండి. బరువు ఒక రాయి ఒక ఏదో ఒకటి పెట్టండి. బరువు పెట్టి మనం ఈ నైట్ అంతా ఉంచితే వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వచ్చేస్తుందండి. రేపు మార్నింగ్ మనం వడియాలకి మనకి లూజ్ అవ్వకుండా ఉంటుంది. వాటర్ అంతా పోతే వడియాలు బాగా వస్తాయండి. రేపు చూపిస్తాను. నిన్న మనం బూడి గుమ్మడి వడియాలకి గుమ్మడికాయ కోసుకున్నాం కదండి. అది మనం ముక్కలు కోసేసి రాత్రి అంతా బరువు పెట్టి ముక్కలు ఉంచాం కదండి. ఈరోజు వడియాలు పట్టడానికి చూపిస్తాను మీకు. ఇదిగోనండి, పెద్ద గుమ్మడికాయ. మనం గుమ్మడికాయ మీడియం సైజు అండి మాది, కోసాం కదా. పెద్ద గుమ్మడికాయ అయితే తౌడు పొట్టుపప్పు అండి. పొట్టు మినపప్పు ఏం చేస్తారంటే నైట్ 2 పెద్ద గ్లాసులు సోల గ్లాసుతో నానబెట్టండి. అదైతే తౌడు అవుతుంది. అంటే తౌడు పట్టదండి రుబ్బితే. వెట్ గ్రైండర్లో రుబ్బుతాం కనుక ఎక్కువ పిండి అవుతుందండి. దాని గురించి మనం కానీ తక్కువైతే మనం ఇబ్బంది పడతాం కాబట్టి తౌడు నానబెట్టుకుంటే మిగిలింది మనం ఇడ్లీలో ఏదో వేసేసుకోవచ్చండి. తౌడు నానబెట్టానండి నైటు. 2 అంటే 1/2 కేజీ అండి. 2 గ్లాసులు పప్పు అవుతుంది 1/2 కేజీకి. 1/2 కేజీ పప్పు అండి. ఇది నానబెట్టి మార్నింగ్ శుభ్రంగా వాష్. పొట్టుపప్పే వాడాలండి. ఈ పొట్టుపప్పే వాడాలండి, లేకపోతే గుల్ల రావు.
ఈ పొద్దున్నే బాగా కడిగేసి వాష్ చేసేసుకునండి. వెట్ గ్రైండర్లోనే వేయాలండి. మిక్సీలో వేస్తే బాగా గట్టిగా అయిపోతాయి వడియాలు. వెట్ గ్రైండర్ లేని వాళ్ళు రుబ్బు రోట్లో రుబ్బాలండి. మిక్సీలో మటుకి బాగుండవండి, చాలా గట్టిగా వస్తాయి వడియాలు. అందుకని నేను ఇదిగోండి ఆ పప్పు రుబ్బితే ఇంత పిండి అయిందండి. మిగిలితే నేను దేనికైనా వాడుకుంటానండి. కానీ మనకి ఎంత కావాలో క్వాంటిటీ అంచనా కరెక్ట్గా ఒకసారి ఎక్కువ పడుతుందండి. పెద్ద గుమ్మడికాయ అయితే, చిన్న గుమ్మడికాయ అయితే మిగిలిపోతుందండి. కాకపోతే 2 గ్లాసులు నానబెట్టుకుని మార్నింగ్ శుభ్రంగా వెట్ గ్రైండర్లో రుబ్బేసుకోవాలండి. 100 గ్రాములు పచ్చిమిరపకాయలండి. ఇవిగోండి 25 పచ్చిమిరకాయలు వచ్చినాయి. 25 పచ్చిమిరకాయలకి 100 గ్రాములండి. అంటే మనం కారం చూసి వేసుకున్నామండి. ఎందుకంటే అందరూ ఎక్కువ కారం తినరండి. వడియాల్లో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. ఎవరో ఉజ్జాయింపు చెప్తున్నాను మీకు. ఇది 100 గ్రాములండి. నేను వెయిట్ చూశాను. 25 పచ్చిమిరపకాయలు వచ్చినాయండి. 25 పచ్చిమిరపకాయలు. ఇది 100 గ్రాములు అల్లం అండి. ఇది 100 గ్రాములు రేకలు నేను చూసానండి మిక్సీ వేయడానికి. ఇవి 25 ఉన్నాయండి. పెద్దవి కదండి, ఇవి పెద్ద ఎల్లుల్లిపాయ రేకలండి. అందుకని 25 చిన్న రేకలు అయితే మరి ఎన్ని వస్తాయో తెలియదండి నాకు. 100 గ్రాములు అండి ఇవి. 25 రేకలండి ఇవి. ఇవి మనం ఒక పెద్ద టేబుల్ స్పూన్ అండి 8 జీలకర్ర నానబెట్టి మార్నింగ్ పొద్దున్నే మనం వెట్ గ్రైండర్ అన్ని పప్పు క్లీన్ చేసుకునే టైంకే నానబెట్టేసుకుంటే అండి సగ్గుబియ్యం సరిపోతుందండి. ఇప్పుడు మనం పట్టేటప్పటికి తెల్లవారుజామున నానబెట్టినా సరిపోతుందండి. ఒక కప్పు పెద్ద సగ్గుబియ్యం అండి. నేను ఇవన్నీ మిక్సీ పట్టుకున్నానండి. 7 మిక్సీ పట్టానండి. అన్నీ కలిపి పట్టొద్దండి. మనం ఎంత వేస్తున్నామో తెలియదు. కారం చాలకపోతే కొంచెం కారం కలుపుకోవచ్చు, అల్లం చాలకపోతే కలపవచ్చు, ఎల్లుల్లిపాయ చాలకపోతే కలపవచ్చండి. అందుకని అన్నీ కలిపి గ్రైండ్ చేయొద్దండి. క్వాంటిటీ మనం ఎంత వేసుకోవాలో తెలియదు కదా. ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు కారం తక్కువ ఉంటుందండి, ఒక్కొక్కసారి ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టే పడుతుంది మనకి. వేస్తున్నాను చూడండి. ఇందులో ఆఫ్ వేస్తానండి. మనం కొద్దిగా ఉంచుదామండి. పిండి అవి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ ఎవరిష్టం వాళ్ళదండి. ఇంతే వేయాలని లేదండి. కొంతమంది ఎక్కువ తినరు, అవి తక్కువ వేసుకోవచ్చండి. మేము ఎక్కువ వేసుకుంటామండి. అల్లం వెల్లుల్లి 100 గ్రాములు లెక్కనే వేస్తానండి నేను. మీకు ఎంత అవసరం అనుకుంటే అది వేసుకోండి. ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇదిగోనండి హాఫ్ పిండి పైనే పట్టేస్తుంది. చూసని మళ్ళీ కలుపుకుందాం. సాల్ట్ కూడా ఎక్కువ పట్టదండి, మీడియంగా వేసుకోండి. ఎందుకంటే వడియాలు ఎండిపోయిన తర్వాత అండి ఉప్పగా అయిపోతాయి. అందుకని చూసి తక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు కదండి, చేతితో కలిపితే బాగా మండిపోతుంది చాలాసేపు. ముందు ఇలా కలుపుకునండి. పట్టి టైంకి మనం వేసుకుంటే గ్లౌజ్ వేసుకోండి, లేకపోతే కవర్ పెట్టి పట్టుకోవచ్చండి. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అయితే గమ్ముని చెయ్యి మండిపోతుందండి. ఇలా కలుపుకునేటప్పుడు ఇలా కలిపేసుకునండి. పట్టుకునేటప్పుడు చేతితో పట్టుకోవచ్చండి. ఇవి కూడా పట్టేస్తాయండి. వేసేద్దాం. పచ్చిమిరకాయలు కారాన్ని బట్టి వేసుకోండి. చెప్పిన క్వాంటిటీ వేయాలని ఏమి లేదండి. మీకు కారం ఒక్కొక్క పచ్చిమిరకాయలు బాగా కారంగా ఉంటాయండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ వేసుకోండి. ఉప్పు కూడా చూసేసుకోండి. మొత్తం పట్టేస్తుందండి. నేను చెప్పిన క్వాంటిటీ అంతా పట్టేస్తుంది. అందుకేనండి అంతా నానబెట్టమంటున్నాను. చిన్నకాయలు అయితే మిగిలిన పర్వాలేదు కదండి. సరిపోతే మనకి మార్నింగ్ పిండి కావాలంటే కుదరదు కదండి. జీలకర్ర అండి పెద్ద టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకున్నాం అండి.
చిన్న టేబుల్ స్పూన్తో చాలండి. మరి లేకపోతే పసుపుగా ఉంటాయండి, ఎక్కువ పచ్చగా కూడా బాగోవు కదండి. అదిగోండి ఇలా ముద్ద అయితే చాలండి. ఇదిగోండి మన పొడియం ఇలా ముద్ద అవ్వాలండి. అందుకే పిండి సరిపడి ఉండాలి. ఎక్కువ పిండి అయినా గట్టిగా అయిపోతాయండి. ఎక్కువ పిండి మనకి ఇలా ఉంటే చాలండి. ఎక్కువ పిండి వేసేసినా గట్టిగా అయిపోతాయి. మీడియంగా ముక్క తగిలితే చాలండి. అలాగా అతుక్కుంటే చాలు. వడియాలు పట్టేసుకుందామండి. పైకి వెళ్ళి వడియాలు పట్టేసుకుందామండి. అవన్నీ మనం పచ్చిమిర్చి, అల్లం, మినప్పిండి అన్నీ కలిపేసాం కదండి. పైకి తీసుకొచ్చాను. వడియాలు పట్టేద్దాం. ఇలా శారీని తడిపేయాలండి. శుభ్రంగా పాత చీర తీసుకున్నాను, కాటన్ చీర తడిపేసి మనం వడియం పడతాయండి. మనం వడియం ఈజీగా వస్తుంది. పొడి చీర మీద పట్టొద్దు. ఇదిగోండి వడియాలు. ఈ సైజు పడతాయండి. చిన్నవి అయిపోతాయి మనం ఆరేటప్పటికి. చిన్నవి కావాలంటే చిన్నవి పట్టుకోవచ్చండి, ఎవరిష్టం అండి. మన పట్టిన వడియాలండి. అవి ఎండిపోయాయండి. మీకు వేగం చూపిస్తాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టేయకండి, గమ్మును మాడిపోతాయి ఇవి వడియాలు. ఇదిగోనండి బాగా గుళ్ళు వచ్చినాయి, చూసారు కదా. ఇలా వేయటమే విడిపోతున్నాయి, అంత గుల్లగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. సమ్మర్ కదా, బూడిద వడియాలు పట్టుకోండి. ఇదిగోనండి రెడీ అయిపోయినాయి బూడిద గుమ్మడి వడియాలు. మనం ఇయర్లీ ఒకసారి పట్టుకుంటాం కదండి. నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదే అండి ఫస్ట్ గుమ్మడికాయ వడియాలు పట్టాను. చూడండి, ట్రై చేయండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం.